నమస్కారం గురువుగారు. నా పేరు సాహిత్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఒక సందేహం ఉంది. అదేమిటంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య ఎటువంటి బంధం ఉండాలి? ఎటువంటి బంధం అంటేనమ్మా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుడు చేశారు. ఆయన పుట్టినరోజు నాడు అందరూ వెళ్ళి పూలదండలు, పుష్పగచ్చాలు, ఏవో మధుర పదార్థాలు ఇస్తే ఆయన ఒక మాట అడిగారు. నా పేరు మీద పుట్టినరోజుని ఇక పైన నా దగ్గరికి వచ్చి నాకు పూలదండలు, పుష్పగుచ్చాలు ఇచ్చి చెయ్యకండి. సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజా దినోత్సవంగా చెయ్యండి అని చెప్పారు. గురు పూజా దినోత్సవము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎవరో గురువుగారిని తీసుకొచ్చి గౌరవించడం కాదు. నువ్వు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిజానికి గురు పూజోత్సవం గురించి ఏం చెప్పారో చదివితే, ఆయన ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ఎవరెవరున్నారు అని నేను అడిగాను అనుకో, మీ కుటుంబంలో ఎవరున్నారు అని అడిగితే నువ్వేం చెప్తావు? నేను, మా అమ్మ, మా నాన్న. ముగ్గురు. నువ్వు ఒక్కతేనమ్మా? అవును నువ్వు గురుగారు. ఒక్కతివే. నువ్వు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, అంతే కదా ఉండేది? అవును. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చెప్పారో తెలుసా? ఉండేది మీ అమ్మగారు, మీ నాన్నగారు, నువ్వు కాదు. మీ అమ్మగారు, నాన్నగారు, నువ్వు, మీ గురువుగారు కూడా. ప్రతి విద్యార్థి కూడా తన కుటుంబంలో తల్లి, తండ్రి ఎంతో, గురువుగారు కూడా అంతే. ఆయన కష్టపడి పాఠం చెప్తున్నారు. నువ్వు బాగా చదువుకుంటే, ఒకవేళ ఏ కారణం చేతనైనా వెనకపడితే ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పాఠం చెప్తారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారికి చిన్నతనంలో సుందర శివరావు గారని ఓ మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. పేదరికం చేత ఆయన చదువుకోలేకపోతే. ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యారంటే సుందర శివరావు గారి కారణం. అంత వృద్ధిలోకి తెచ్చారు. నువ్వు బాగా చదువుకుంటే మీ టీచర్ గారు, మీ నాన్నగారిని ఒక్కసారి రమ్మనమని, అమ్మ ఈ పిల్లని చదువు మాన్పించకండి, బాగా చదివించండి, ఈ అమ్మాయికి ఫలానా విషయంలో అనురక్తి ఉంది, చాలా బాగా చదువుతుంది, ఈ కోర్సులో పెట్టండి అని గైడ్ చేస్తారు.